కిచెన్ లో బాత్రూముల్లో మందలు మందలుగా ఏర్పడి మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే జిల్లా పురుగు అదేనండి బొద్దింక. ఇప్పుడు దేశంలోనే తలలు పండిన మహానేతల మనసును అల్లకల్లోలంలో పడేస్తోంది మన కాక్రోచ్. కాక్రోచ్ కథలోకి పోదాం పదండి. ఇన్‌స్టాగ్రామ్ లో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కొద్ది రోజుల్లోనే ప్రధాన పార్టీలను దాటేసిన ఫాలోవర్స్ తో భారతదేశ ఆన్లైన్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ కేవలం 5 రోజుల్లోనే 15 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను సాధించి రికార్డు బద్దలు కొట్టింది. దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీలైన బీజేపీ 8.7 మిలియన్లు, కాంగ్రెస్ 13.2 మిలియన్ల ఫాలోవర్ల సంఖ్యలో వెనక్కి నెట్టి ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక వ్యంగ్య సర్జికల్ రాజకీయ ఉద్యమంగా మొదలైన ఈ పేజీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత అసంతృప్తిని తెలియజేసే వేదికగా మారింది. ఎలా మొదలైంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి బొద్దింకలు, కాక్రోచెస్ పరాన్న జీవులు అంటూ వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఆన్లైన్ వేదికగా తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలోనే యువత ఆగ్రహానికి వ్యంగ్యాన్ని జోడించి అభిజిత్ డిస్పెక్ అనే 30 ఏళ్ల యువకుడు మే 16న కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియా ఖాతాను మరియు వెబ్సైట్ ను ప్రారంభించారు. ఎవరి అభిజిత్ డిస్పెక్? మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ కు చెందిన అభిజిత్ డిస్పెక్ ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ చేస్తున్నారు. గతంలో 2020-2023 ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో వాలంటరీగా పనిచేశారు. నిరుద్యోగులు, బద్దకస్తులు ఎప్పుడు ఆన్లైన్ లో ఉండేవాళ్ళు మాత్రమే తమ పార్టీలో చేరడానికి అర్హులు అంటూ ఆయన వ్యంగ్యంగా పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయి లక్షలాది మంది యువతను ఆకర్షించింది. కాక్రోచ్ డిమాండ్స్: సెక్యులర్, సోషలిస్టు, డెమోక్రటిక్, లేజీ, బద్ధకమనే వినూత్న సిద్ధాంతాలతో ముందుకు వచ్చిన ఈ పార్టీ యువతను ఆకట్టుకునేలా కొన్ని కీలక డిమాండ్లను తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది. పదవి విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తులకు రాజ్యసభ సీట్లు ఇవ్వడాన్ని నిషేధించాలి. చట్టసభల్లో మరియు కేబినెట్ లో మహిళలకు 50% రిజర్వేషన్లను కల్పించాలి. పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. నీట్ వంటి పరీక్షల వివాదాలకు గురైన విద్యార్థులకు అండగా నిలవడం మరియు సిబిఎస్ఈ రీ చెకింగ్ ఫీజులను రద్దు చేయడం. రాజకీయ నాయకుల మద్దతు: ఈ పార్టీకి ఆన్లైన్ లో సామాన్యుల నుంచే కాకుండా రాజకీయ నాయకుల నుంచి కూడా స్పందన వస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొహిత్రా, కీర్తి ఆజాద్ తదితరులు సరదాగా ఈ పార్టీలో చేరుతామని ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. అలా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు మనీష్ సిసోడియా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించడం గమనార్హం. కేవలం ఒక చిన్న ఇంటర్నెట్ జోక్ గా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ నేడు యువతలోని అసహనానికి, పెరుగుతున్న నిరుద్యోగానికి అద్దం పడుతూ బలమైన డిజిటల్ ఉద్యమంగా రూపాంతరం చెందింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.